Hi viewers, welcome to our channel Shravani's Biological World. Today's our topic is Biology 10th class Nutrition chapter 1 lesson నుంచి న్యూట్రిషన్లోని ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి, అసలు ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఆటోట్రోప్స్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. న్యూట్రిషన్, వాట్ ఈస్ న్యూట్రిషన్? న్యూట్రిషన్ అంటే ఇట్ ఈస్ అ ఫుడ్ సప్లయింగ్ సిస్టమ్ టు ఎవ్రీ ఆర్గానిజం. అంటే ప్రతి ఒక్క యూనివర్సల్లో ఉన్న ప్రతి ఒక్క ఆర్గానిజమ్స్కి న్యూట్రియంట్స్ని ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్ని న్యూట్రిషన్ అంటాం. సో మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. ఫుడ్ ఈస్ నీడెడ్ బై ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ మెయిన్లీ ఫర్ గ్రోత్ అండ్ రిపేర్. సెవెరల్ ఆర్గానిజమ్స్ నీడ్ ఫుడ్ టు మెయింటైన్ బాడీ టెంపరేచర్ యాజ్ వెల్. అంటే ప్రతి ఒక్క ఆర్గానిజమ్స్కి ఫుడ్ అనేది గ్రోత్కి కానీ డెవలప్మెంట్ కానీ, అలాగే మన బ్యాలెన్స్డ్ డైట్, అలాగే బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి న్యూట్రిషన్ అనేది యూజ్ అవుతుంది. ఏ లార్జ్ వెరైటీ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఆర్ టేకెన్ యాజ్ ఫుడ్ ఫ్రమ్ సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ అమీబా. అంటే ఎలాంటి వెరైటీ సబ్స్టెన్స్ అయినా, కాంప్లెక్స్ వెరైటీ సబ్స్టెన్సెస్ అయినా సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ అమీబా నుంచి తీసుకోవాల్సిందే. టు ద కాంప్లెక్స్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ ద హ్యూమన్ బీయింగ్స్. అంటే మనం హ్యూమన్ బీయింగ్స్ ఎలాంటి మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అయినా ఒక సెల్యులర్ పైన డిపెండ్, అంటే అమీబా ఇలాంటివి కూడా న్యూట్రియంట్స్ అనేటివి టేక్అవుట్ చేస్తూ ఉంటాయి. ఈవెన్ విత్ ఇన్ ద హ్యూమన్ బాడీ ద సెల్స్ రిక్వైర్డ్ ఏ వైడ్ వెరైటీస్ ఆఫ్ సబ్స్టెన్స్ యాజ్ ఫుడ్. అంటే హ్యూమన్ బీయింగ్లో ఉన్న ప్రతి ఒక్క సెల్ వైడ్ వెరైటీ ఆఫ్ ద న్యూట్రియంట్స్ని టేక్అవుట్ చేస్తూ ఉంటాయి. ద మోడ్ ఆఫ్ అక్వైరింగ్ ఫుడ్ ఆల్సో వేరియస్ సెల్ టు సెల్ ఫ్రమ్ ఆర్గానిజమ్స్ టు ఆర్గానిజం. అంటే మనం తీసుకునే పద్ధతి కూడా, ఫుడ్ని తీసుకునే పద్ధతి కూడా ఒక సెల్కి ఒక ఆర్గానిజమ్స్కి డిఫరెంట్ వేస్లో ఉంటున్నాయి అని చెప్తుంది. నెక్స్ట్, వాట్ నౌ హియర్ 1-2 క్వశ్చన్స్ ఆర్ అరైజెస్. వాట్ ఈస్ దట్? వాట్ ఆర్ హెటెరోట్రోప్స్ అండ్ వాట్ ఆర్ ఆటోట్రోప్స్? మరి హెటెరోట్రోప్స్ అంటే ఏంటి, ఆటోట్రోప్స్ అంటే ఏంటి? హౌ డు హెటెరోట్రోప్స్ గెట్ దేర్ ఫుడ్? హౌ డు ఆటోట్రోప్స్ గెట్ దేర్ ఫుడ్? మరి ఆటోట్రోప్స్ ఎలా ఫుడ్ని తీసుకుంటాయి, హెటెరోట్రోప్స్ని ఫుడ్ ఎలా తీసుకుంటాయో తెలుసుకుందాం. ఫస్ట్, వాట్ ఈస్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్? Autotropic nutrition means we know that autotrophs are the organisms capable of using light energy to synthesize chemical compounds. They acquire nutrients like some materials and water from the soil and some gases from the air. అంటే autotrophs అంటే ఏంటి? They could not depend on the other organisms. They can prepare their own food. వాటినంతట అవే తన ఓన్ ఫుడ్ని సింథసైజ్ చేసుకునే ప్రాసెస్ని ఆటోట్రోప్స్ అంటాం. ఎగ్జాంపుల్ వి టేకెన్ యాజ్ ప్లాంట్స్ని తీసుకున్నట్టు అయితే ప్లాంట్స్ కెన్ ప్రిపేర్ దర్ ఓన్ ఫుడ్. దే కెనాట్ డిపెండ్ ఆన్ ద అదర్స్. బట్ హియర్ హెటెరోట్రోప్స్ అంటే ఏంటి? దే కెన్ డిపెండ్ అపాన్ ద అదర్స్ లైక్ హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్ ఎక్సెట్రా. అంటే ఇప్పుడు మనం ప్లాంట్స్ అనేటివి దే కెన్ నాట్ డిపెండ్ అపాన్ ద అదర్స్. అంటే వాటంతట వాటే తయారవుతాయి, ఫుడ్ని సింథసైజ్ని వాటంత అదే గ్రోత్ అవుతుంది, డెవలప్ అవుతుంది. ఎలా? హౌ? సాయిల్ నుంచి వాటర్ యూటిలైజ్ చేసుకుంటుంది, సన్లైట్ నుంచి క్లోరోఫిల్ యాక్టివేట్ చేసుకుంటుంది, అదేవిధంగా ఎయిర్ నుంచి కార్బోహైడ్రేట్స్ని తీసుకుంటుంది, ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. మరి హ్యూమన్ బీయింగ్స్ అండ్ అదర్ యానిమల్స్ ఎలా ఉంటున్నాయి? ఎగ్జాంపుల్ వి టేకెన్ యాజ్ goat depends on the grasses, and human beings we are dependent upon the rice, wheat, ప్రతి ఒక్కటి we are depending upon the plants. So in this way we depending upon the various ways. So we are called as heterotrophs and plants are called a good example for the autotrophs. So plants are the universal food providers అని ఎలా ప్రూవ్ అయిందో ఇప్పుడు మనం చూద్దాం. Scientists have been working from the centuries to find out the how plants carry out their life process. మరి వాటంతటా అవి ఎలా దేన్ని యూటిలైజ్ చేసుకొని సింథసైజ్ అవుతున్నాయో ఫుడ్ని తెలుసుకోవడానికి సైంటిస్టులు చాలా ఎక్స్పెరిమెంట్స్ అనేటివి డన్ చేశారు. We know that among all life process, the process of photosynthesis makes plants the universal food providers for all living organisms. అంటే ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజమ్స్కి యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ ఆఫ్ ద ప్లాంట్స్ అని యూనివర్సల్గా ప్రూవ్ అయింది సైంటిస్ట్ ద్వారా. యూ కెన్ స్టడీ సంథింగ్ అబౌట్ ద ఫోటోసింథసిస్ ఇన్ యువర్ క్లాసెస్. మనం ఫోటోసింథసిస్ గురించి బేసిక్ కాన్సెప్ట్స్ అనేటివి 6th, 7th, 8th క్లాసెస్లో ఆల్రెడీ లర్న్ చేసి ఉన్నాం.
నౌ వీ కెన్ డెప్త్గా చూద్దాం ఇప్పుడు. Von Helmont and other scientists believed in that plants get their food materials not only from the soil but also from other sources. వాన్ హెల్మెట్ అనే సైంటిస్ట్ ఒకటి కనుక్కున్నాడు, ఏంటి అంటే అవర్ యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ ప్లాంట్స్ అనేటివి ఓన్లీ సాయిల్ని మాత్రమే యూటిలైజ్ చేసుకోవడం లేదు, ఇంకా ఏదో యూటిలైజ్ చేసుకుంటున్నాయి. అవి మనకి ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అందించడానికి ఇంకేదో యూటిలైజ్ చేసుకుంటున్నాయి. అదేంటో తెలుసుకుందామని అతను సైంటిస్ట్ కనుక్కున్నాడు. వాట్ ఈస్ దట్ ఫోటోసింథసిస్. నౌ అదే ఆ ప్రాసెస్ని ఫోటోసింథసిస్ అంటాం. మరి ఫోటోసింథసిస్ అంటే ఏంటి? ఫోటోసింథసిస్ మీన్స్ ఈక్వేషన్ ఇస్ 6CO2 12H2O light by chlorophyll C6H12O6. In this way we are easily identified that photosynthesis required carbon dioxide and water and oxygen in presence of sunlight. ఈజీగా ఇక్కడ మనకి తెలిసిపోతుంది సన్లైట్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, కార్బోహైడ్రేట్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, త్రూ ద ఎయిర్. మరి క్లోరోఫిల్ పిగ్మెంట్ ఎలా వస్తుంది, లైట్ ఎలా వస్తుంది, త్రూ ద సన్లైట్. వాటర్ ఎలా రిక్వైర్ అవుతుంది, త్రూ ద సాయిల్. సో హియర్ వాటర్ ఈస్ obtained, air is obtained and carbohydrates is also obtained through the environmental condition. So here photosynthesis process is completely done. So here one of the scientists who C.B. von Neil in the year of 1931, this equation is found. We can easily find out that process. అంటే ఈ ప్రాసెస్ చాలా స్టెప్స్ ఉన్నాయని చెప్పి సిబి వన్ నెయిల్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1931 he found that equation. What is that? C2 plus H2O and light by chlorophyll CH2 plus H2 plus O2. It is not unbalanced equation. అంటే జస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు ఈ ఈక్వేషన్ని. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ని డన్ చేసిన తర్వాత after balanced equation C6H12O6 light by chlorophyll in presence of sunlight C6H12O6. It is a balanced equation. Next, Van Neil first worked on this purple reagent in the presence of oxygen. ఇతడు ఏం చేశాడు అంటే ఒక స్పెసిఫిక్ రోల్, ఫోటోసింథసిస్ ప్లే చేసే స్పెసిఫిక్ రోల్లో ఇతను ఏం చేశాడు, మరి ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఈ ఆక్సిజన్ బదులు సల్ఫర్ని యాడ్ చేశాడు. సల్ఫర్ని యాడ్ చేసినప్పుడు మరి ఆక్సిజన్ రిలీజ్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేశాడు. H2S as a starting material, hence no oxygen is released on the photosynthesis. Instead of element సల్ఫర్ని యాడ్ చేయడం వల్ల ఇన్స్టెడ్ ఆఫ్ ఆక్సిజన్ హియర్ ఆక్సిజన్ అనేది రిలీజ్ కాలేదు. సో ఇతను ఇక్కడ కనుక్కున్నది ఏంటంటే ఆక్సిజన్ ఈజ్ నెససరీ టు ప్రాసెసింగ్ ఆఫ్ ద ఫోటోసింథసిస్. later Robert Hill observed that O2 is released from water. సో ఇక్కడ మనకి సల్ఫర్ అనేది నాట్ నెససరీ, O2 వాటర్కి ఆక్సిజన్ అనేది అవసరం అని ఈ రాబర్ట్ హిల్ అనే సైంటిస్ట్ కనుక్కున్న తర్వాత మళ్ళీ 6CO2 plus 12H2O లైట్ బై క్లోరోఫిల్ C6H12O6 అనే ఈక్వేషన్ని సింథసైజ్ చేశారు ఈ విధంగా. సో హియర్ ఏంటి అంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగడానికి వాటర్, కార్బోహైడ్రేట్స్, లైట్ అండ్ ఆక్సిజన్ ఈజ్ నెససరీ. మనకి ఒక ప్లాంట్ డెవలప్ కావడానికి సాయిల్ నుంచి వాటర్ని, లైట్ నుంచి క్లోరోఫిల్ యాక్చువల్గా ఎక్కడ ఉంటుందంటే క్లోరోఫస్ట్ ఇన్ ద లీఫ్లోనే ఒక ఆర్గనల్ పార్ట్గా క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వి విల్ సీ డెప్త్ చాప్టర్. సో లైట్ ఈజ్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద సన్లైట్ అండ్ ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్ త్రూ ద అప్టెండ్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్. అండ్ హియర్ ఏంటి అంటే మీకు ఫ్యూచర్ క్లాసెస్లో కూడా ఇవి వస్తాయి. ఏంటి అంటే సాయిల్ నుంచి నాట్ ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకోదు ఒక ప్లాంట్ డెవలప్ కావడానికి,
దానికి కావాల్సిన విటమిన్స్ అంటే మినరల్స్, విటమిన్స్, పొటాషియం, కాల్షియం, ఐరన్ ఇలాంటివి కూడా మన సాయిల్లో నుంచి ప్లాంట్ అనేది యూటిలైజ్ చేసుకొని ప్రతి ఒక్క ఆర్గానిజమ్స్కి, మన యూనివర్సల్లో ఉన్న ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజమ్స్కి విటమిన్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అనేటివి అందిస్తూనే ఉంటుంది. సో మన యూనివర్సల్లో ఉండే ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజమ్స్ ఈజ్ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ డిపెండింగ్ అపాన్ ద ప్లాంట్స్ ఓన్లీ. We are all depending upon the animals, but animals is depending upon the plants. సో మనం ఇప్పుడు చిక్స్ తింటాం. చిక్స్కి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్లాంట్స్ ఓన్లీ. సో ప్లాంట్స్ ఆర్ ద యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్. ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్. సో ఇది మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్. ప్లాంట్స్ అనేటివి యూనివర్సల్ ప్రొవైడర్స్. It is the autotrophic nutrition. It is the best example for the autotrophic nutrition. We know that all are the plants are also capable of synthesis. Only plants can capable plants ki maatrame synthesize chese ante autotrophic nutritions ki maatrame mana universal food provider ga synthesize chese capability undi oka plants ki maatrame. So they are the universal food providers. సో మిగతా యానిమల్స్కి కానీ మనకి కానీ అలా ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ లేదు. సో ప్లాంట్స్ ఆర్ ద యూనివర్సల్ ప్రొవైడర్స్. దీస్ ఆర్ ద గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ద autotrophic nutrition. It is about the nutrition